హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సురేంద్ర వ్లాగ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ ఇస్తే నాకెంతో మోటివ్గా కూడా ఉంటుంది. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే, వారాహి అమ్మవారిని ఈ రోజున స్వప్న వారాహి అని పిలుస్తారు. స్వప్న వారాహి అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలియజేసే దేవతలలో ఈమె కూడా ఒకరు. ఈ అమ్మవారు రాత్రి దేవత అంటారు. అత్యంత విశేషమైన ప్రసిద్ధి అయిన అవతారం. ఆకాశంలో చీకటిలో మేఘాలలో కప్పబడి ఉన్నట్టుగా అమ్మవారు త్రినయనిగా 3 కళ్ళతో ఉంటారు. ఈమె గుర్రం వాహనంగా చేసుకుంటుంది. దేవతలందరికీ కిరీటాలు ఉంటాయి కానీ స్వప్నవారాహి అమ్మవారికి మాత్రమే కిరీటంలో నెలవంక ఉంటుంది. అమ్మవారిని శక్తివంతమైన వారాహి నామాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ముందుగా గణపతికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి శక్తివంతమైన వారాహి నామాలతో పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. ఓం పంచై నమః, ఓం దండనాదాయ నమః, ఓం సంకేతాయ నమః, ఓం సమయైశ్వర్యాయ నమః, ఓం సమయ సంకేతాయ నమః, ఓం వారాహే నమః, ఓం పౌత్రిణ్యే నమః, ఓం శివాయ నమః, ఓం వార్తాళే నమః, ఓం మహాసేనాయ నమః, ఓం అగ్నచక్రేశ్వర్యాయ నమః, ఓం అరిఘ్నాయ నమః అంటూ అమ్మవారికి అర్చన చేయాలి. ఇక అమ్మవారి గురించి చెప్పుకుంటుంటే, విష్ణుమూర్తి వారాహి అవతారంలో ఎలా అయితే దంతములపై భూమండలాన్ని నిలుపుకున్నారో, ఈ అమ్మవారు కూడా దంతములపై భూమండలాన్ని నిలుపుకుంటుందంట. పెద్ద పెద్ద ఆభరణాలు, మెరుపు వస్త్రాలు ఇష్టంగా ధరిస్తుందంట. స్వప్నవారాహిని అమ్మవారి చేతిలో పాము, మేక, కత్తి, డాలు కలిగి ఉంటాయి. ఈరోజు విశేషంగా కొబ్బరి అన్నం, పనసపండు, చిలకడదుంప, పానకం నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఈ అమ్మవారి పూజ వల్ల శత్రువులు కూడా కోపం తగ్గి తిరిగి వెళ్ళిపోతారు. గుగ్గిలం, యాలుకలు, మిరియాల పొడి, కారపొడి, పసుపు పొడి వేసి ధూపం వేస్తే చాలా మంచిది. జాజికాయ, జాపత్రి, యాలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం, జవ్వాదితో తాంబూలం సమర్పిస్తే ఈ అమ్మవారికి చాలా ప్రీతికరం అంటూ నాకు తెలిసిన 3వ రోజు అవతారం విశేషం గురించి మీకు తెలియజేశాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుస్తాను. మీ స్మార్ట్ సురేంద్ర వ్లాగ్స్.